ఏమే దుర్గా ఏం చేస్తున్నావు? ఏమన్నా తినొచ్చావా ఉదయం? ఏం తినలేదు, ఏగో ఈ ఫీల్డ్ వర్క్ ఉంటే చేస్తున్నాను. నేను కూడా ఉదయం 7:30కి వచ్చాను. ఈ యాప్ వర్క్, ఇమ్యునైజేషన్ వర్క్, ఈ ఫీల్డ్ వర్క్ ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. సార్ ఏమంటాడో ఏమో. అవునే, నాది కంప్లీట్ అవ్వలేదు. ఇంట్లో మా బాబుకు ఫీవర్ వచ్చింది, అయినా ఈ సర్వే చేయాలని చెప్పి వాడిని ఇంట్లో పడుకోమని చెప్పి వచ్చాను. ఫోన్ చేస్తున్నారే సారు. లక్ష్మి సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్రారంభించలేదు సార్. ఇంతవరకు నువ్వు లాగిన్ అవ్వలేదు. డిఎంహెచ్ ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్లు. సార్ ఉదయం నుంచి చేస్తూనే ఉన్నాను సార్. ఇంతకు డ్యూటీకి వచ్చావా లేదా? సార్ నేను ఆఫీస్కే 7:30కి వచ్చాను సార్. ఈరోజు వర్క్ అవ్వలేదని. ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి సార్. అయ్యమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? ప్రతిరోజు రాగానే ముందు ఎన్సిడి వర్క్ చెయ్యమ్మా. సార్ ప్లీజ్ సార్ కొంచెం టైం ఇవ్వండి సార్. వచ్చేటట్టుంది సార్. త్వరగా చెయ్యమ్మా, త్వరగా చెయ్యి. సరే సార్. ఏంది ఈయన చేయండి చేయండి అని మనం చేస్తూనే ఉన్నాగా. చేసుకో. అమ్మో ఇదిగోనే, నాకు సార్ ఫోన్ చేస్తున్నారు. మాట్లాడవి. నువ్వు నిరుపేదల సర్వే ఇంకా ప్రారంభించలేదు. సార్ చేస్తున్నాను సార్. ఎంబీఓ గారు ఫోన్లు చేసి ఒకటే బూతులు తిడుతున్నాడమ్మా. సార్ మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం. వచ్చింది తల్లి, చేస్తున్నాం కదా సార్. ఫీల్డ్కి వచ్చావా దుర్గా? వచ్చాను సార్, మార్నింగ్ 7కే వచ్చాము. నువ్వు ఇంతవరకు సెక్రటరియట్కి రాలేదు. అదేవనంటే గర్భిణీ స్త్రీని తీసుకుని పోయానంటావా, ఇమ్యునైజేషన్ అంటావా, అదంటావు ఇదంటావు. మరి సెక్రటరియట్ పనులు ఎప్పుడు చేస్తావమ్మా? చేస్తాం సార్. ఎందుకు వచ్చారమ్మా మీరు ఉద్యోగాల్లోకి? మా మైండ్ తింటున్నారమ్మా, మా మైండ్ తింటున్నారు. త్వరగా చెయ్యి. సరే సార్. ఏంటంటే ఆ వర్క్ చేయలేదు, ఈ వర్క్ చేయలేదు అని చెప్పి తలనొప్పి గోల. కంప్లీట్ చేయి తొందరగా. చేస్తూనే ఉన్నాగా, చేయవే. ఆయన అంతే ఉంటాడు. మళ్ళీ చేశారే. ఎత్తు. లక్ష్మి సార్ చెప్పండి సార్. నువ్వు లెప్రసీ సర్వే ఇంతవరకు ప్రారంభించలేదు సార్. నువ్వు తప్ప లెప్రసీ సర్వే ప్రారంభించిన వాళ్ళు ఇంకెవరు లేరు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతిలో మార్పు రావటం లేదు సార్. చేస్తూనే ఉన్నాం కదా సార్. పూర్తి చేస్తావా లేకపోతే డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్తావా? సార్ ఉదయం నుంచి వచ్చాను సార్. సస్పెండ్ చేస్తావా అంటున్నారు. మేము మనుషులమే కదా సార్, చేస్తూనే ఉన్నాం కదా. మేము నన్ను యంత్రాలు ఏం కాదు కదా సార్. ఏమమ్మా నువ్వు జీతం కోసం ఉద్యోగానికి వచ్చావు, ఇవన్నీ మాట్లాడకూడదు. మేము మనుషులమా, జంతువులమా, పశువులమా అనకూడదు. నువ్వు జీతం కోసం వచ్చినప్పుడు కాదు సార్. ఉదయం ఫ్యామిలీని విడిచిపెట్టి ఉదయం అనగా టిఫిన్ చేయకుండా వచ్చి చేస్తూనే ఉన్నాం సార్. ఇంక మేము ఎంతసేపు చేయాలి? చేస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడు ఏమో ఫోన్ చేసి ఇదే చెప్తారు, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు, కానీ లెప్రసీ సర్వే మాత్రం చేయరు సార్. చేసేది అదే కదా సార్. ఇప్పుడు మేము దానికి అబద్ధాలు చెప్తున్నారు. అర్థం చేసుకోండి సార్ మీరు కూడా. మేము కూడా మనుషులు లాంటి వాళ్ళమే కదా, మీలాంటి వాళ్ళమే కదా. అర్థం చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయమ్మా. నిన్ను అర్థం చేసుకోవటం కాదు, మేము అర్థమైపోతాం, మా ఉద్యోగాలు పోతాయి. త్వరగా తీయమ్మా, చెయ్యి. సరే సార్. ఏందైనా మనం ఏమైనా యంత్రాలు మనుషులు అనుకుంటున్నారా? ఒక పక్క నుంచి చేయండి చేయండి చేయండి. చేసేది వర్కే కదా మనం చేసేది. అవునే.